5 సంవత్సరాల నుండి ఆస్తమా వ్యాధితో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత. నా పేరు వరలక్ష్మి, మాది వరంగల్ జిల్లా బెల్లుకుంట. నాకు 5 సంవత్సరాల నుండి ఇప్పుడు బాగా ఆయాసం ఉండే, అస్తమా ఉండి హైదరాబాద్ కూడా పోయినాం. అక్కడ కూడా మందులు వాడినా కూడా తగ్గలేదు. మళ్ళీ వరంగల్కి వచ్చినాం, అక్కడ కూడా వాడిన చాలాసార్లునే వాడినా కూడా తగ్గలేదు. మళ్ళీ టీవీలో చూసి ఆర్జే హాస్పిటల్కి వచ్చినాం. 1 నెలలో చాలా తగ్గింది. మళ్ళీ 2వ నెల కూడా వచ్చినాం, పూర్తిగా తగ్గింది. నాకు ఇప్పుడు మంచిగా ఆయాసం ఏం లేకుండా మంచిగానే వంగుతానే, లేచి పని చేసుకుంటాను, బాగానే ఉన్నది. ఇప్పుడు ఆర్జే హాస్పిటల్కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. 30 సంవత్సరాల నుండి ఆస్తమా వ్యాధితో బాధపడిన వారు 3 నెలల చికిత్స తరువాత. నా పేరు ఆంజనేయులు, మాది బ్రహ్మశిఖర నగర్, ఈసుగూడ ఏరియా. నాకు అస్తమా ఉంది. ఈ అస్తమా బట్టి దాదాపు నాకు 20 సంవత్సరం 30 సంవత్సరం ఉన్నది. నాకు రాత్రి పూట నాకు నిద్ర పడేది కాదు, ఆయాసం ఎక్కువ వచ్చేది, పిల్లిగుతో వచ్చేవి, నడుచుకుంటూ కూడా నడవలేకపోతున్నాను. అంత ఇబ్బందిగా ఉండే. ఆర్జీ హాస్పిటల్ యాడ్ చేశాను. అప్పుడు నేను నంబర్ రాసి పెట్టుకున్నాను. నంబర్ ఫోన్ చేసి డాక్టర్ కలిశాను. వచ్చిన తర్వాత నాకు మేడం గారు నాటి బట్టి చూసి మందు రాసింది. 1 నెలకు మందు వాడాను. తర్వాత నాకు కొంచెం వెళ్ళిపోయింది. ఇప్పుడు కంటిన్యూ వాడిన తర్వాత 3 నెలలు వాడాను. ఇప్పుడు నాకు మొత్తం తగ్గింది, ఆయాసం లేదు, నిద్ర మంచిగా పోతున్నా, బాగుంది. డాక్టర్ గారికి చాలా ధన్యవాదాలు. ఆస్తమా, అలర్జీ, సైనస్ మన ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స పొంది నయమైన 17 లక్షలకు పైగా ఎక్కువ మంది పేషెంట్లకు 10-15 సంవత్సరాల తరువాత కూడా ఆస్తమా సమస్యలు తిరిగి రాకుండా ఆరోగ్యంగా ఉన్నారు. ఐదు సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు చికిత్సకు ముందు 5 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. అందరికీ నమస్కారం. నా పేరు రాధాకృష్ణ. ఈవిడ మా అమ్మగారు ఇలవేల్పు. మేము వరుస గ్రామం దగ్గరలో నుంచి వచ్చాం. ఈవిడికి గత 5 సంవత్సరాల నుంచి మోకాళ్ళ నొప్పులు, చేతి తిమ్ముర్లు, చాలా ఇబ్బంది పడేది. మేము ఎన్నో హాస్పిటల్ తిప్పాం, కానీ ఎటువంటి ఫలితం మాకు దక్కలేదు. ఏం చేద్దామని చాలా ఆలోచనతో ఇబ్బంది పడుతున్న సమయంలో మా స్నేహితుడు ఒక ఆయన హైదరాబాద్లో ఉంటూ వాళ్ళ అత్తయ్య వాళ్ళకి ఆర్జేఆర్కి సంప్రదించారు. ఆయన మాకు సజెస్ట్ చేయడంతో మేము కూడా ఒకసారి చిన్న ప్రయత్నం చేద్దామని చాలా బాధపడుతున్న సమయంలో మాకు దగ్గరలో ఉన్న విజయనగరంలో బ్రాంచ్ పెడుతున్నారని తెలుసుకొని చాలా సంతోషపడ్డాం. తీసుకొచ్చి ఇక్కడ కొన్ని టెస్టులు, నాడి పరీక్షలన్నీ చేసిన తర్వాత ఆమెకి కొన్ని మందులు ఇవ్వడం జరిగింది. ఓ 15 రోజుల్లోనే చాలా ఆమె కూర్చోవడానికి ఇబ్బంది పడే స్టేజ్ నుంచి ఈరోజు తన పని తాను చేసుకునే స్టేజ్ ఆమె వచ్చింది. చాలా ఆనందంగా ఉన్నాం మేము. చక్కని అవకాశం ఇది, ఎందుకంటే మన సమీపంలో ఉన్న ఈ ఆర్జేఆర్ హెర్బల్ అనేది చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. థ్యాంక్ యూ ఆర్జేఆర్. డాక్టర్ జోస్న గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎనిమిది సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు చికిత్సకు ముందు
8 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత ఓబులమ్మ నా పేరు. మోకాళ్ళ నొప్పులతో 8 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను. ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య వల్ల కూర్చోవాలన్నా నడవాలన్నా నాకు విపరీతమైన నొప్పులు. నడవలేను, కూర్చోలేను, పని చేసుకోలేను, నిలబడలేను, నొప్పులు నాకు. మా చెల్లి చెప్పిన వల్ల ఈ ఆర్డర్ హాస్పిటల్కి వచ్చాను. డాక్టర్ అమ్మని కలిశాను. మందులు 1 నెల వాడుకున్నాను. పూర్తిగా తగ్గింది. కూర్చోగలుగుతున్నా, నిలబడగలుగుతున్నా, నడుస్తున్నా, నా పని నేను చేసుకోగలుగుతున్నా. నేను ఇట్లా వంగలేను, ఇట్లా లేవలేను. ఇప్పుడు వంగుతున్నా, లెగుతున్నా. నన్ను చూసిన డాక్టర్ గారికి వందనాలు, ఆర్డీఆర్ హాస్పిటల్కి వందనాలు. ముఖ్య గమనిక, మీరు ఆపరేషన్ స్టేజ్ లో ఉన్నవారైతే మా వద్దే ఉండి 7 నుంచి 14 రోజుల వరకు మీకు ఉన్న సమస్యలు బట్టి ఆయుర్వేద పంచకర్మ, వర్మ వంటి అభ్యంగనము, పిండ స్వేదనము, పొడికిరి, నాడి స్వేదనము, నవరకిలి, లేపనము, కటివస్తి, జానువస్తి మరియు ప్రత్యేకంగా కోలాన్ హైడ్రోథెరపీ వంటివి అనుభవం కల థెరపిస్ట్ల ద్వారా ట్రీట్మెంట్స్ పొంది త్వరగా నొప్పుల నుంచి విముక్తి పొందవచ్చు. 1 సంవత్సరం నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు చికిత్సకు ముందు ఒక సంవత్సరం నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత నా పేరు సరోజ, మా ఆయన పేరు సారయ్య. మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి, బాగా పాదాలు వాపులు వచ్చినాయి. సంవత్సరం కాంచి ఇబ్బంది పడ్డాడు. ఒకరోజు సడన్గా లేవలేకుండా అయిపోయాడు. టీవీలో చూసినాము, ఆర్జే హాస్పిటల్ తీసుకొచ్చినాము. వీల్ చైర్లో తీసుకొచ్చిన తర్వాత మేడం చూసి పంచకర్మ ట్రీట్మెంటుకు రాసింది. 14 రోజులు ట్రీట్మెంట్ చేసిర్రు. మందులు 1 నెల రోజులు వాడినాము. వాడిన తర్వాత నార్మల్గా వచ్చిండు. ఆయన సతాగా ఆయన బాత్రూమ్కు అటు ఇటు తిరగగలుగుతాడు. ఆర్జే హాస్పిటల్కు మేడానికి ధన్యవాదాలు. మోకాలి నొప్పి 2 లక్షల మందికి పైగా మోకాలి మార్పిడి కోసం రిఫర్ చేయబడిన పేషెంట్లకు మన ఆర్జేఆర్ హాస్పిటల్లో శస్త్రచికిత్స లేకుండా నయమై నొప్పి లేకుండా బాగా నడవటం, మెట్లు ఎక్కటం, దిగటం మరియు కూర్చుని లేవటం వంటి ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉన్నారు. 1 సంవత్సరం నుండి నడున్నొప్పి సమస్యతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత నా పేరు కేఎన్ నాయుడు అండి. ఓల్డ్ డైరీ ఫామ్ రాజీవ్నగర్ నుంచి వచ్చాను, విశాఖపట్నం. నాకు 6 నెలల నుంచి నడుము నొప్పి ఉంది. ఎక్స్రే స్కానింగ్ అన్నీ తీశారు, ఆపరేషన్ చేయాలన్నారు. నాకు భయం వేసి ఇంకా టీవీలో ఆర్జీఆర్ హాస్పిటల్ కోసం విన్నాను, చూశాను. హాస్పిటల్కి వచ్చాను. మేడం గారు నాడి పట్టుకొని పరీక్షించి ఇవన్నీ మెడిసిన్స్ అన్నీ రాశారు. మెడిసిన్స్ రాస్తూ థెరపీ కూడా చేయించుకున్నాను. ఇప్పుడు చాలా బాగుంది. ఆటో కూడా ఎక్కువ దిగుతున్నాను. ప్రజెంట్ డ్రైవింగ్ కూడా చేస్తున్నాను. బాగానే ఉంది. ఆర్జీఆర్ హాస్పిటల్కి ధన్యవాదాలు, మేడం గారికి ధన్యవాదాలు. ఆరు సంవత్సరాల నుండి నడున్నొప్పి సమస్యతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత నా పేరైతే సత్యవతి అండి. మా ఆయన గారి పేరు పెరిగి అండి.
మేము వైజాగ్ నుండి వచ్చామండి. మా ఆయన అస్సలు నల్లపోయేవారండి. కాలు నొప్పి, నడుము నొప్పి ఎక్కువ ఉండేదండి. మా ఆయనకి షుగర్ ఉందండి. షుగర్ ఉన్న మీద కాలు ఎక్కడ ఇబ్బంది పెట్టేస్తుంది, కాలు తీసేస్తారేమో అన్నట్టు అవ్విదండి. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఏం చెప్పేవారంటే తగ్గిపోతుందమ్మా, ఏమవదు అనేవారండి. మెడిసిన్ వాడామండి, అయినా తగ్గలేదండి మాకు. అప్పుడు పక్కింటి ఆవిడ చెప్తే ఇక్కడ తీసుకొచ్చామండి. మేడం మట్టికి చాలా బాగా చూశారండి. ఒక్క నెలలో తగ్గుతుంది అనుకోలేదండి నేను అసలు. పడుకోలేకపోయేవారు, నుంచోలేకపోయేవారు. పడుకుంటే నిద్ర పట్టేది కాదండి. తెల్లవారులు తెలిగేసే ఉండేవారు ఆయన. ఆయనకి కాలు నొప్పి మంది రాసి, నూనె రాసి, అది ఇది రాసిదన్నాను, అయినా తగ్గేది కాదండి. కానీ ఇక్కడికి వచ్చాక 15 రోజుల్లో మట్టికి ఈ ఆర్డే హాస్పిటల్ మెడిసిన్ వాడాక తగ్గిందండి. జతకోటి ధన్యవాదాలు చెప్పుకోవాలండి ఆర్డే హాస్పిటల్కి మట్టికి. సర్వైకల్ స్పాండిలైసిస్, సయాటికా, డీజనరేషన్ డిస్క్, స్పాండైలోలిస్థెసిస్, డిస్క్ బల్జ్, లంబర్ స్టీనోసిస్ వంటి డిస్క్ సమస్యలకు మరియు మెడ, వెన్నెముక వంటి ప్రధాన సమస్యలకు గ్రీవవస్తి, పొడికిలి, పిచు, నాడి స్వేదం, పిండ స్వేదం, కటివస్తి వంటి ప్రత్యేక ఆయుర్వేద థెరపీస్ చేయడం ద్వారా త్వరగా నొప్పులు తగ్గి పరిష్కారం పొందవచ్చు. మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, 1 సంవత్సరం నుండి రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడిన వారు చికిత్సకు ముందు, ఒక సంవత్సరం నుండి రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత, నమస్కారం, నా పేరు శరణప్ప, మా భార్య పేరు మల్లమ్మ. మా భార్య 1 సంవత్సరం నుంచి రుమటాయిడ్ ఆర్థరైటిస్తో బాధపడుతున్నారు. ఎక్కడ చూపించినా తగ్గపోయినసరికి టీవీలో చూసి ఈ ఆర్జేఆర్ హాస్పిటల్కి వచ్చినాము. కూర్చోడానికి రాదు, లేవడానికి రాదు, మెట్లు దిగడానికి ఇబ్బందిగా ఉండేది, ఎక్కడానికి ఇబ్బందిగా ఉండేది, ఒకరి సాయం కావాల్సి వస్తుంది. కొన్నిసార్లు అయితే ఉదయం లేవలేదు, గోడలు పట్టుకొని మరియు నడుచుకోనికే వీలు కాకుండే. ఇక్కడ ఆర్జేఆర్ హాస్పిటల్లో మేము ట్రీట్మెంట్ వాడిన తర్వాత పూర్తిగా తక్కువైంది. ఇప్పుడు ఆ సొంతంగా ఆమె మెట్లు దిగుతుంది, ఎక్కుతుంది, మరియు కూర్చుంటుంది, లేస్తుంది, ఇంట్లో పనులు కూడా చేస్తుంది. హ్యాపీగానే ఉంది. ఇప్పటికైతే ఇంత తక్కువ చేసిన ఆర్జే హాస్పిటల్ మేడం గారికి మా ధన్యవాదాలు. ఒక సంవత్సరం నుండి రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడిన వారు చికిత్సకు ముందు,
1 సంవత్సరం నుండి రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత థ్యాంక్ యూ సో మచ్ మేడం. నాకు చాలా బాగా ట్రీట్ చేశారు. అసలు నేను నడ్డానికి కూడా ఇది లేనప్పుడు నాకు చాలా బాగా కిందని కూర్చుంటున్నాను. మొత్తం అన్నీ నాకు నేనే చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మీకు, హాస్పిటల్కి, ఆర్జేఆర్ హాస్పిటల్కి. హాయ్, నా పేరు సబీరా. నేను విజయనగరం నుంచి వచ్చాను. నేను 3 months నుంచి రుమటాయిడ్ ఆర్థరైటిస్ నుంచి బాధపడేదాన్ని. అసలు కూర్చోడానికి అయ్యేది కాదు, నించోడానికి అయ్యేది కాదు, చెయ్యి ఇలా ఫోల్డ్ కూడా అయ్యేది కాదు అసలు. నేను ఎన్ని డాక్టర్స్ని, మొత్తం ఊళ్ళో అన్ని డాక్టర్స్ని కలిసాను, అన్ని మెడిసిన్స్ కూడా వాడాను. దేంట్లో కూడా నాకు రిజల్ట్ అయితే ఏం కనిపించలేదు. తర్వాత ఇక్కడ మా ఫ్రెండ్ ఒకరు ఆర్జేఆర్ హాస్పిటల్కి రిఫర్ చేశారు. ఒకసారి వెళ్ళండి, కలవండి, అక్కడ 1 monthలో కూడా చాలా రిజల్ట్ బాగా కనిపిస్తుంది మెడిసిన్ వాడితే అన్నారు. మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చి మేడంని కలిసాము. కలిసిన తర్వాత అయితే నాకు మేడం బాగా పాజిటివ్ వైబ్స్తో మంచిగా మోటివేట్ చేసి మెడిసిన్ ఇచ్చారు. నాకు ఒక 2 daysలోనే చాలా ఫ్రీ అయిపోయాను నేను. అలాగే ఇప్పటికి 1 month అయింది నేను మెడిసిన్ తీసుకొని. నాకైతే అసలు కంప్లీట్గా ఏ పెయిన్ లేదు. నార్మల్ కన్నా, ఇంతకు ముందు కన్నా ఇప్పుడు చాలా బాగా యాక్టివ్గా ఉంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ జోష్న మేడం అండ్ ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్. థ్యాంక్ యూ. కీళ్లవాతం. రక్త పరీక్షలో కీళ్లవాతం అనే సమస్య పాజిటివ్గా ఉన్నవారు మన ఆర్జేఆర్ హాస్పిటల్లో 3 నెలల చికిత్సతో నెగటివ్గా మారుతుంది. మరియు 3 నుండి 5 నెలల చికిత్సతో పూర్తిగా నయమై శాశ్వతంగా ఎటువంటి మందులు తినకుండా ఆరోగ్యంగా జీవించవచ్చు. 10 సంవత్సరాల నుండి మధుమేహం వ్యాధితో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నా పేరు వెంకటరమణ. మాది అనకాపల్లి జిల్లా. 10 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ షుగర్ వ్యాధితో బాధపడుతున్నాను. 450-400 షుగర్ మెడిసిన్ వాడుతున్నాను. 1 month అయింది. నాకు షుగర్ 150 ఆ లెవెల్కి వచ్చింది. కాళ్ళు పీకులు కూడా తగ్గాయి. మీరు షుగర్, థైరాయిడ్, బీపీ వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధులకు రెగ్యులర్గా ఇతర మెడిసిన్స్ వాడుతున్నా కూడా వాటితో పాటు హెర్బల్ కషాయాలు, మెడిసిన్స్ కూడా వాడొచ్చు. మా మందుల ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. 6 సంవత్సరాల నుండి మధుమేహం వ్యాధితో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నమస్తే అండి, మా ఊరు చిలకలూరుపేట దగ్గర బోయపాలెము. బీపీ, షుగర్తో బాధపడుతున్నాను. ఇంతకుముందు షుగరు 200 దాకా ఉంది. బీపీ వచ్చి 180 దాకా ఉంది. కాళ్ళు తిమ్ముళ్ళు, కాళ్ళు చేతులు లాగటము. ఈ ఆర్జేఆర్ హాస్పిటల్ మెడిసిన్ వాడిన తర్వాత ఈ షుగర్ వచ్చి 140కి వచ్చింది. బీపీ వచ్చి 125కి డౌన్ అయిపోయింది. కాళ్ళు తిమ్ముళ్ళు, కాళ్ళు లాగటం అన్నీ తగ్గిపోయినాయి. నమస్తే అండి, ఉంటాను. డయాబెటిక్, షుగర్ పేషెంట్లకు భోజనం తరువాత 550, 450, 400, 350లో ఉన్న మధుమేహం శాతం మన ఆర్జేఆర్ హాస్పిటల్లో 1 నెల చికిత్స తరువాత 150, 180 లాగా తగ్గడం జరుగుతుంది. నీరసం, మైకం, కంటి చూపు తగ్గటం, నరాల బలహీనత, కాళ్ళలో పుండు వంటివి మధుమేహం వల్ల ఉన్న సమస్యలు అన్నీ పూర్తిగా నయమవుతాయి. ఆర్జేఆర్ హాస్పిటల్స్ కు వచ్చిన పేషెంట్లను మా డాక్టర్లు తప్పనిసరిగా నాడిని పరిశీలించి మన శరీరంలోని రోగ నిర్ధారణ లక్షణాలను గమనించిన తర్వాతనే చికిత్సను అందిస్తారు. 1 సంవత్సరం నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు చికిత్సకు ముందు ఒక సంవత్సరం నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 3 నెలల చికిత్స తరువాత. నా పేరు
మాచల శ్రీనివాస్. నేను తిమ్మాపురం. నాకు సోరియాసిస్ 9 నెలల క్రితం ఈ వ్యాధి వచ్చింది. అరికాళ్ళు పాదాలకు స్కిన్ ప్రాబ్లం బాగా వచ్చి ఉండే. మందులు వాడిన తర్వాత నాకు తగ్గలేదు. పోయేది మళ్ళా రిటర్న్ మళ్ళీ వచ్చేది. టీవీలో యాడ్ చూశాను ఆర్జేఆర్ హాస్పిటల్ వాళ్ళది. మెడిసిన్ వాడితే హెర్బల్ విధానంలో మంచి ప్రాబ్లమ్ సొల్యూషన్ అనేది దొరుకుతున్నదని తెలిసి మన వరంగల్లోనే హన్మకొండ దగ్గర నక్కరగుట్ట దగ్గర హాస్పిటల్ ఉందని తెలుసుకొని రావడం జరిగింది. వచ్చిన తర్వాత మేడం చూశారు, నాకు ట్రీట్మెంట్ చెప్పారు. 1 నెల వాడితే కొంత తగ్గుతుంది, మీరు చూడండి అని చెప్పారు. మొత్తం ఇప్పటివరకు 3 నెలలు వాడినాను. నాకు ప్రాబ్లం మొత్తం క్లీన్ అయిపోయింది 99%. ఇప్పుడు ఈ మెడిసిన్ వాడడం వల్ల చాలా హెల్త్ కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేవు. హర్బల్ మెడిసినే కాబట్టి చాలా బాగుంది ఇప్పుడు నాకు. థ్యాంక్ యూ. ఒక సంవత్సరం నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. పేరు మస్తాంది అండి. నాకు ఈ చర్మం వ్యాధి వల్ల దురదలుగాను చిన్న చిన్న కురుకులుగా వచ్చాయి. అట్లా 1 సంవత్సరం నుంచి మంటలుగా ఉండాయి దురదలు. ఏరే హాస్పిటల్లో చేయించుకుంటే తగ్గలేదు. అందుకని ఇక్కడ టీవీలో చేసి ఇక్కడ హాస్పిటల్కి వచ్చాను. 1 నెల రోజులు మందులు వాడినాక నాకు పూర్తిగా తగ్గిపోయింది. ఈ మందులు వాడకతో దురదలు మంటలు చిన్న చిన్న కురుపులుగా ఉండేవి. ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది. ఐదు సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు చికిత్సకు ముందు 5 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత. నా పేరు వేణు, మా కొడుకు పేరు శశాంకు. గత 4-5 సంవత్సరాల నుండి కాళ్ళు పగులులు, రక్తాలు గారడం, భూమికి రక్తం అంటే నడిచేది. అలాంటి పరిస్థితులలో ఏ హాస్పిటల్ తీసుకెళ్ళినా కానీ మామూలు ట్రీట్మెంటే. 4-5 ఏళ్ళ వరకు కూడా ఇంకా తగ్గుతలేదు ఇప్పటి వరకు కూడా. ఇక నాకు ఓపిక నశించి ఎటు ఆలోచిస్తాం. మా ఇంటి ముందు ఒక బాబాయ్ అవుతాడు, ఆయనకు మొత్తం పగులు, మొత్తం చర్మం ఊడిపో అలాంటి పరిస్థితుల్లో మందులు వాడిండు. ఆర్జీఆర్లా తగ్గింది. ఆయన సజెషన్ తోటి హాస్పిటల్కి రావడం జరిగింది. ఇక ఖచ్చితంగా 2 months లోపల మంచి తగ్గింది. ఇప్పటివరకు ఓకే, మా అబ్బాయికి బాగుంది. సోరియాసిస్ మన ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స పొంది నయమైన 22 లక్షల మందికి పైగా సోరియాసిస్ పేషెంట్లలో 85% పేషెంట్లకు 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాల తర్వాత కూడా సోరియాసిస్ అనే సమస్య తిరిగి రాకుండా ఆరోగ్యంగా ఉన్నారు. పక్షవాతం సమస్యతో చేతులు, కాళ్ళు పనిచేయక నడవలేని స్థితిలో ఉన్నవారు మా 15 రోజుల చికిత్సతో చేతులు, కాళ్ళు నయమై బాగా పనిచేస్తూ మరియు 3 నెలల చికిత్సతో పూర్తిగా నయమైన వారు 5,000 మందికి పైగా ఆరోగ్యంగా ఉన్నారు. ముక్కులో కండ పెరగటం అనే సమస్యతో బాధపడిన వారు 2 లేదా 3 సార్లు ఆపరేషన్ తర్వాత కూడా
తగ్గని 52,000 మంది కంటే ఎక్కువ మంది బాధితులు మన ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకొని ఆ సమస్య నయమై 10, 15, 20 సంవత్సరాల తరువాత కూడా ముక్కులో కండ పెరగటం అనే సమస్య తిరిగి రాకుండా ఆరోగ్యంగా ఉన్నారు. ఆర్జేఆర్ హాస్పిటల్స్ లో బిఏఎంఎస్, బిఎస్ఎంఎస్, బిఎన్వైఎస్, ఎండి అర్హతలు ఉండి రాష్ట్ర ప్రభుత్వాలచే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను కలిగిన 250 మందికి పైగా వైద్యులు సేవలు అందిస్తున్నారు. మా వద్ద లభించే ప్రత్యేక చికిత్సలు ఆస్తమా, సైనసైటిస్, థైరాయిడ్, మధుమేహం, పక్షవాతం, మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులు, నడుం నొప్పి, మెడ నొప్పి, కడుపు నొప్పి, వెన్నెముక నొప్పి, రుమటాయిడ్ ఆర్థరైటిస్, పైల్స్, కిడ్నీ స్టోన్స్, అల్సర్, గర్భాశయంలో సమస్యలు, పీసీఓడి, సంతానలేమి, గ్యాస్ ట్రబుల్, లివర్ వ్యాధులు, నరాల బలహీనత, వెరికోస్ వెయిన్స్, మైగ్రేన్, మలబద్ధకం, బొల్లిమచ్చలు, అలర్జీ, సొరియాసిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు, ఎక్కడా తగ్గని మొండి వ్యాధులకు హెర్బల్ చికిత్స ద్వారా పరిష్కారం ఇవ్వబడును. మోకాలు నొప్పి, ఆస్తమా, సోరియాసిస్ అన్నిటికీ సంపూర్ణ నివారణ. ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్.